ఇవాల్టి రోజున ప్రశ్న ఏమిటంటే, జాబ్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా చాలా పెద్ద కోరికండి. తిండి ఉండదు, వండి పెట్టేవాళ్ళు ఉండరు, ఏది పడితే అది తినాలి. అసలు ఈ మానసిక బాధ చాలా ఉంటుంది. నా అన్న వాళ్ళు నాతో లేరనో, లేదు అందరు ఉంటారు, ఇతనే రోజు అంత దూరం వెళ్ళి వస్తూ ఉంటారు. రోజు జర్నీకే దాదాపు డ్యూటీ ఎంతసేపు చేస్తాం, అందులో సగం అంటే ఒక 8 గంటలు 10 గంటలు డ్యూటీ చేస్తే 5 గంటలు జర్నీకే వెళ్ళిపోవడము, అప్ అండ్ డౌన్. ఇలా చాలామంది ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తుంటారు, డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, రకరకాల దారుల్లో ప్రయత్నిస్తారు. దానికి ఒక పరిహారం ఉంది. మహర్షులు ఒక పరిహారాన్ని మనకు తెలియపరిచారు. ఎవరైతే అనురాధ నక్షత్రంలో, ఎందుకంటే ఆ నక్షత్రంలో చంద్రుడు నీచ, మీరు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేస్తారు. ఎప్పుడైనా అనురాధ నక్షత్రంలో గుమ్మడికాయ దానం చేస్తారో బ్రాహ్మణుడికి, ఏ గుళ్ళో పనిచేసే అర్చకుడికైనా, మీకు తెలిసిన బ్రాహ్మణుడికైనా వస్త్ర సహితంగా తెలుపు రంగు వస్త్రము, గుమ్మడికాయ, అది కూడా మామూలుగా మనం కొట్టే గుమ్మడికాయ కాదు, కట్టేది, బూడిద గుమ్మడికాయ అంటాం కదా, మంచి గుమ్మడికాయ కాదు, ఈ ఇంటికి కట్టే గుమ్మడికాయ, అలాగే వస్త్రము, ఈ రెండు కలిపి బ్రాహ్మణుడికి అనురాధ నక్షత్రం రోజు దానం చేస్తే తప్పకుండా జాబ్లో ట్రాన్స్ఫర్ అనేది లభిస్తుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి చెప్తున్నాను. ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి పరిహారాల్లో ఇదొకటి. ఈ పరిహారం చేయండి. జాబ్ మారాలి, లేదా జాబ్లో ప్రమోషన్ రావాలి, లేదా శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి, శాలరీ పెరగాలి. విదేశాల్లో ఉన్నా ఇక్కడ ఉన్నా జాబ్లో ప్రమోషను లేదా జాబ్ మారాలి, లేదా శాలరీ పెరగాలి. ఒక పరిహారం ఉంది. ఆ పరిహారం చేస్తే జాబ్ మారటం, ఇప్పుడు చేస్తున్న జాబ్ కన్నా మంచి జాబ్ రావడం, శాలరీ పెరగడం, లేదంటే జాబ్లో ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఎవరైతే పౌర్ణమి రోజు, ప్రతి నెల వస్తుంది కదా, పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామికి సింధూరం రాయించి, మామూలుగా మనము ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేయటం, ఆకు పూజని, సింధూరం అని ఇవి చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు సింధూరం రాయించాలి. ఎవరికైతే జాబ్లో శాలరీ పెరగాలో, ఇప్పుడు చేస్తున్న జాబ్ కన్నా మంచి జాబ్ రావాలో, లేదా ప్రమోషన్ రావాలో, వాళ్ళ పేరుతోని సింధూరం రాయించి స్వామికి పూజ చేయించాలి. ఒకటి. రెండవది విధియ, అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య తర్వాత విధియ అని వస్తుంది. ఆ విధియ రోజు ఈ జాబు చేస్తున్నటువంటి వాళ్ళు, ఎవరైతే ప్రమోషను లేదా జాబ్ మారడం లేదా శాలరీ పెరగడం జాబ్ చేస్తున్న వాళ్ళు, ఈ పౌర్ణమి రోజు చెప్పిన పరిహారము వాళ్ళ తరఫున వాళ్ళు చేయొచ్చు, లేదా వాళ్ళ తరఫున భార్య లేదా తల్లి లేదా తండ్రి చేయొచ్చు. కానీ ఇది జాబు చేస్తున్న వాళ్ళు చేయాలి. చేస్తే వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది, లేదా జీతం పెరుగుతుంది, లేదా ఇప్పుడు చేస్తున్న జాబ్ కన్నా మంచి జాబ్ వస్తుంది. ఏం చేయాలి? విధియ రోజు తలస్నానం చేసి గణపతి సహస్రనామం చదువుకోవాలి. అది సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం చేయాలి. వాళ్ళు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే విధియ నెలకు 2 సార్లు వస్తుంది. అలా 4 సార్లు చేయాలి. అంటే 2 నెలలు చేయాలి, లేదా 4 సార్లు చేయాలి. మధ్యలో మీకు బ్రేక్ అయినా మొత్తం 4 సార్లు కంప్లీట్ చేయాలి. తలస్నానం చేసి గణపతి సహస్రనామం చదవాలి. మీరు మనస్ఫూర్తిగా ఈ 2 పరిహారాలు చేస్తే, సరే ఆంజనేయ స్వామికి పూజ ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని పౌర్ణిమలు? 4 పౌర్ణిమలు అది చేయాలి, 4 విధియలు ఇది చేయాలి. కన్ఫామ్ జాబ్లో ప్రమోషన్ లేదా జాబ్ మారటం, ఇప్పుడు చేస్తున్న జాబ్ కన్నా మంచి జాబ్ రావడం, జీతం పెరగడం జరుగుతుంది. చాలామంది అడిగినటువంటి ప్రశ్నను తీసుకొని దానికి సరైన సమాధానం, పరిహారం అందిస్తున్నాను. వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు, లేదా వివాహం అవ్వాలంటే కేవలం మనకు పాయింట్స్ ఉంటాయి కదా, 33 గణాలు కలిస్తే చాలు, 18 గణాలు కలిస్తే సరిపోతుంది, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంటారు కదా. అది ఒక్క పాయింట్ మీద పెళ్లి చేసుకోవచ్చా? అసలు జాతకము ఒక పాయింట్స్తోని ఆధారపడి ఉండదు. పంచాంగంలో నక్షత్ర పొంతన, రాశి పొంతన, గ్రహ పొంతనని బట్టి పాయింట్స్ ఇస్తారు. అది ఒక్కటి కాదు. వివాహం చేసుకోవాలి, నిండు 100 ఏళ్ళు ఆనందంగా ఉండాలి, భార్యకు భర్తకు పిల్లలకు ఆరోగ్యాలు బాగుండాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే పెళ్ళి చేసే ముందు వాళ్ళ జాతకాలు చూపించాలి. ఒక పాయింట్ ఆధారంగా తీసుకోవద్దు. ఫలానా
నక్షత్రానికి పలానా నక్షత్రం అమ్మాయి సరిపోతుంది, ఇన్ని పాయింట్లు కలిశాయి అని చేయడం వల్ల నష్టపోయేది మనమే. చెప్పిన వాళ్ళు వారికి ఉన్నటువంటి హాఫ్ నాలెడ్జ్తోనే ఏదో చెప్తారు. మీరు తెలుసుకోవాలి సరైనటువంటి సిద్ధాంతి ఎవరు, సరిగా చెప్పేవాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయిది అబ్బాయిది జాతకం చూయించాలి. అంతే తప్ప మీరు పెళ్ళంటే ఒక నెలనో 2 నెలల్లోనో లేదా లాస్ వస్తే ఇంకో వ్యాపారం మార్చినట్టు కాదు కదా. పెళ్ళి అనేది చాలా ముఖ్యం. అసలు మనుష్యుడి యొక్క జీవితంలో ఆయన లైఫ్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ టర్నింగ్ పాయింట్ లాంటిది. తర్వాత జీవితం మొత్తం భార్యతోనే లేదా భర్తతోనే కదా. కాబట్టి అమ్మాయి లగ్నం అబ్బాయి లగ్నం మిత్ర లగ్నాల సమసప్తక లగ్నాలు వచ్చాయా, లేదంటే రాశి గ్రహమైత్రి అష్టక వర్గం నవాంశ చక్రం షోడశ చక్రాల్లో సప్తాంశ అన్నీ చూసుకోవాలి. నక్షత్ర పొంతన గ్రహ పొంతన మిత్ర శత్రుత్వాలు. ఈ మేక జింక రాగానే చేయొచ్చు, లేదా పులి మేక వస్తే చేయకూడదు. అవి ఒక పాయింటే. పెళ్ళికి మనం 100 పాయింట్లు చూడాలి, అందులో ఒకటంటే ఇంకా మిగతా 99 అవి చూసుకోవాలి కదా. కాబట్టి పెళ్ళి అనేది చాలా పెద్ద వేడుక. 2 మనసులు కలవాలి. వాటికి పూర్తిగా అమ్మాయి జాతకంలో శుక్రకుజులు, అబ్బాయి జాతకంలో శుక్రకుజుల యొక్క పరిస్థితులు చూడాలి, అష్టమ స్థానం చూడాలి, సప్తమాధిపతి యొక్క స్థితిగతులు చూడాలి. చాలా ఉంటాయి. పెళ్లి చేసేటప్పుడు సరైన జాతక పరిశీలన అనేది చాలా అవసరం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కేవలం పాయింట్లు కలిస్తే పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. అలా ఈరోజు కాలసర్ప దోషాన్ని గురించి మాట్లాడాలి. ఈ కాలసర్ప దోషం అనగానే శిలా ప్రతిష్ఠ చేయటం, 2 జంట నాగుల ప్రతిష్ఠ చేయటం, అది దానికి శాశ్వత పరిహారం కాదు. కాలసర్ప దోషం వల్ల లైఫ్లో అనేక అనార్థాలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. జాబ్ సెక్యూరిటీ ఉండదు, వృత్తిపరంగా అనేక ఇబ్బందులు, అనేక చికాకులు, మనస్పర్ధలు, గొడవలు, లైఫ్లో ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఛాయాగ్రహాలైనటువంటి 2 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధింపబడమే కాలసర్ప దోషం. కనీసం ఒక్క గ్రహం, ఏదైనా బలమైన గ్రహం అంటే జాతకంలో కీ రోల్ ప్లే చేసేవి శని, గురువు, కుజుడు, రాహు, ఇలా బలమైన గ్రహమైన ఆ 2 గ్రహాలకు బయట ఉండాలి. అంటే రాహుకి కేతుకి అటువైపు కానీ ఇటువైపు కానీ ఉండాలి. అలాగే మన ప్రశ్న ఏంటంటే ఈ కాలసర్పదోషం చాలా ప్రమాదకరమైందా, లైఫ్ లాంగ్ అనుభవించాలా? అయితే ఉంటుంది, దాని ప్రభావము లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ దానికి మహర్షులు పరిహారాన్ని అందించారు. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలి. కాలసర్పదోషం ఉన్న వాళ్లకు ఈరోజు ఈ పరిహారం చేయండి సెట్ అయిపోతుంది అన్నది మాత్రం ఉండదు. లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఏం కాదా? ఖచ్చితంగా ఏం కాదు. ఎందుకంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గ్రహనాయకత్వాలను బట్టి మీరు పరిహారం చేస్తున్నప్పుడు ఆ దోషం పోతుంది. దానివల్ల జరిగే అనార్థాలు ఏంటి అంటే డబ్బు మీద ఉంటుంది, కెరియర్ మీద ఉంటుంది, హెల్త్ మీద ఉంటుంది. అంటే ఇక మనిషిని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి. పెళ్ళి అవ్వకుండా, పిల్లలు పుట్టకుండా, లేదంటే ఉద్యోగం లేకపోవడం, వ్యాపారంలో నష్టం రావటం, అసలు ఏ పని చేయకుండా తండ్రి సంపాదన మీద జీవితాన్ని గడపడం, లేదా భార్య సంపాదన మీద జీవితాన్ని గడపడం, లేదా తల్లి సంపాదన మీద జీవితాన్ని గడపడం. అంటే ఇక్కడ కాలసర్పదోష ప్రభావము ఏదో బలమైన లోపాన్ని మనిషికి పెడుతుంది. పెళ్లిగా జరగకపోవటం అది బలమైన లోపమే. సరైన సెటిల్మెంట్, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సరైన సెటిల్మెంట్ లేకపోవడం అసలు అది బలమైన లోపమే. పిల్లలు లేకపోవటం అది బలమైన లోపమే. ఏదో చిన్నగా జ్వరం వచ్చో కింద పడి దెబ్బలు తాకించుకోవడం అలా కాదు. లైఫ్ లాంగ్ ఫేస్ చేసే ప్రాబ్లంని ఇచ్చేస్తుంది. దానికి పరిహారం ఏంటంటే ఎవరైతే ఈ శతభిష నక్షత్రం కానీ లేదా మఖా నక్షత్రం కానీ, ఎందుకంటే శతభిష నక్షత్రానికి కుంభరాశి, మఖా నక్షత్రానికి సింహరాశి, క్వైట్ ఆపోజిట్లో చేస్తారు మీరు పరిహారం. ఆ 2 నక్షత్రాల్లో చేయాలి. ఒకటి శతభిష నక్షత్రంలో, ఒకటి మఖా నక్షత్రంలో. ప్రతి సంవత్సరం చేయాలి. శతభిష నక్షత్రంలో శ్రీకాళహస్తిలో పూజ చేయించుకొని అక్కడ నిద్ర చేయాలి. బాగా వినండి, శతభిష నక్షత్రం ప్రతి నెల వస్తుంది. మీకేం హైలీ ఇంపాసిబుల్ అన్న పరిహారాలు చెప్పను నేను. 10 ఏళ్లకు ఒకసారి వస్తుంది, ఆ రోజు మీరు అన్ని పనులు మానుకొని వెళ్ళాలి అన్నది కాదు. ప్రతి నెల వస్తుంది, ఒక నెల సమయం తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ 2 ఒకే నెల చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నెల శతభిష నక్షత్రం చేయండి, వచ్చే నెల మఖా నక్షత్రం చేయండి. 2025లో చేయాలి, 26లో చేయాలి, 27లో చేయాలి, బ్రతికినంత కాలం. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి. కాలసర్పదోష నివారణార్థం
శ్రీకాళహస్తిలో పూజ చేస్తారు. ఆ కాలసర్పదోషం పోవడానికి, దోషం తగ్గడానికి ఆ పూజ చేయించుకొని శతభిష నక్షత్రంలో అక్కడ స్వామివారి అంటే అమ్మవారిది పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయాలి. అదైపోయిందా, ఇక మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో కాణిపాకం, ఎందుకంటే కేతువు పూర్తిగా గణపతి ఆధీనంలో ఉంటాడు కాబట్టి చాలామందికి ఈ పరిహారం పనిచేసింది. కాణిపాకంలో మఖా నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ మఖా నక్షత్రం రోజు కాణిపాకంలో స్వామివారి దర్శనం చేసుకొని ఏదైనా అర్చన కానీ పూజ కానీ చేయించుకొని అక్కడ నిద్ర చేయాలి. కాలసర్పదోషం ఉన్న వాళ్ళకు ఇది చాలా ది బెస్ట్ పరిహారం. ప్రతి సంవత్సరం చేయాలి. శతభిష నక్షత్రంలో శ్రీకాళహస్తి, మఖా నక్షత్రంలో కాణిపాకం. ఈ రెమెడీ ఎవరైతే కాలసర్పదోషం, అర్ధకాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తారో తప్పకుండా వారికి ఆ దోష ప్రభావం తగ్గుతుంది, ఎటువంటి అనార్థాలు జరగవు. ఈ పరిహారం చేసుకోండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. ఈ అన్నదమ్ముల మధ్యలో ఆస్తి గొడవలు ఉన్నాయి, లేదా అక్క తమ్ముడు, లేదా అన్న చెల్లెలు, లేదా అన్నదమ్ములు, తోడబుట్టిన వాళ్ళ మధ్యలో ఆస్తి గొడవలు ఉన్నాయి, అవి క్లియర్ అవ్వాలి, ఎవరికి వాళ్లకు ఆస్తి రావాలి, దానికి పరిహారం ఏంటి? ఎవరికైతే ఆస్తి గొడవలు ఉన్నాయో, తోడబుట్టిన వాళ్ళకే ఉంటాయి, ఈ తోడబుట్టినటువంటి వాళ్ళకి ఎవరికైతే ఆస్తి గొడవలు ఉన్నాయో వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు, బాగా వినండి, ఉత్తరాభాద్ర నెలకొకసారి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు నదీ స్నానం చేసి నదిలో పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పశ్చిమం వైపు వదిలిపెట్టాలి. ఆస్తి గొడవలు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎవరైతే కాంప్రమైజ్ అయిపోయి నాకు నా ఆస్తి రావాలి, నా అన్న లేదా నేను, నా తోడబుట్టిన వాళ్ళు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నారో, లేదా కోర్టులో కేసు నడుస్తోంది ఆస్తి గురించి, ఆ కేసు గెలవాలి అని ఎవరైతే భగవంతుణ్ణి కోరుకుంటున్నారో వారు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు వారి కుటుంబ సభ్యులు లేదా వారు ఒక్కరే నదీ స్నానం చేసి నదిలో పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పశ్చిమం వైపు వదిలిపెట్టాలి. ఈ పరిహారం చేస్తే ఆస్తి గొడవలు కాంప్రమైజ్ అవ్వటం, కోర్టులో కేసు గెలవటం కానీ, సెటిల్మెంట్ అవ్వడం కానీ, ఓవరాల్గా ఆస్తి గొడవలు పోయి ఆస్తి రావడం, అన్నదమ్ములు ఆనందంగా ఉండడం అనేది, లేదా తోడబుట్టిన వాళ్ళు ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ పరిహారం చేసుకోండి. ఈరోజు విపరీతమైన ధనయోగము, ఆర్థిక సమస్యలు పోవడానికి ఏ పరిహారం చేయాలి? ఈ ధనయోగము, ఆర్థిక సమస్యలన్నీ పోవడానికి పుష్యమి నక్షత్రంలో ఆవుని దర్శించిన, అంటే గోపూజ చేసిన, గోవుని దర్శించిన, ఆవుకి ఏదైనా తినిపించిన, ఆవుకి ప్రదక్షిణాలు చేసిన పుష్యమి నక్షత్రంలో చేస్తే విపరీతమైన డబ్బు వస్తుంది, ధనలాభం సంభవిస్తుంది. నెలకొక్కసారి వస్తుంది పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో ఎవరైతే గోవుకి ప్రదక్షిణ చేస్తారో, గో సేవ చేస్తారో, గోవు దర్శనం చేసుకుంటారో వారికి విపరీత ధనలాభం సంభవిస్తుంది. ప్రస్తుతము ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్. అలాగే చాలామంది తల్లిదండ్రులు విపరీతమైన ఘోష అనుభవిస్తున్నటువంటి బాధ, ఈ బెట్టింగ్స్, జూదము, అది ఆన్లైన్లో కానీ ప్రత్యక్షంగా కానీ, గుర్రపు పందాలు కానీ, రకరకాలు క్రికెట్ బెట్టింగ్స్ అవ్వచ్చు, అనేకం, ఒకటి కాదు. డబ్బు విపరీతంగా పోగొట్టుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి అంటే వాళ్ళ అప్పులు ఎలా కట్టాలో తెలియదు. ఉన్న బంగారం బ్యాంకులో ఉంది, లోన్లో ఉంది, ఆస్తులు ఒక్కొక్కటి తరిగిపోతున్నాయి, కానీ వ్యసనంలోంచి బయటికి రాలేకపోతున్నాం. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యసనాల్లో ఈ జూదం ఒకటి. చాలామంది తల్లిదండ్రుల యొక్క కోరిక ఏంటంటే మా అబ్బాయి, ఎక్కువగా అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉంటారు, ఉండరని కాదు, కానీ చాలా రేర్, ఎక్కువగా అబ్బాయిలు ఆ వ్యసనంలోంచి బయటికి రావాలి, పూర్తిగా జూదాన్ని వదిలిపెట్టాలి. దానికి ఏదైనా పరిహారం ఉందా? నిజంగా ఉంటాయండి, పరిహారాలు ఉంటాయి. అసలు దేవుడే దిక్కు. భగవంతుడు అన్నవాడు ఏ మనిషిని ఎలాగైనా మారుస్తాడు. ఒక ఇన్సిడెంట్ ద్వారా పెళ్లి చేసుకోనన్న వ్యక్తి మారి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది ఎవరు? గాడ్, ఆ భగవంతుడు. మా దగ్గరికి ఒక తల్లిదండ్రులు వచ్చారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అబ్బాయి పెళ్లి చేసుకోవట్లే, పరిహారం చేయించా, ఒక ఇన్సిడెంట్ ద్వారా పెళ్లి చేసుకుంటా అన్నాడు, చేసుకున్నాడు.
అలా మనిషికి మార్పు వస్తుంది, మనిషి మారుతాడన్నది నిజం. మారుతాడు. భగవంతుడు 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 ఆయనే. ఆయన నమ్ముకోండి అమ్మ, మీరేం కంగారు పడద్దు. నేను పరిహారం చెప్తాను. చాలామంది ఈ బెట్టింగ్లలో విపరీతంగా కూడుకుపోవడానికి గల కారణం ఏంటంటే 10 రూపాయలు పోతే దాన్ని రికవరీ చేద్దామనే బాధ లేదా ఆశ, లేదా 10 రూపాయలు వస్తే అక్కడికి ఆగిపోదామన్న ఆలోచన లేకపోవడం, అనేక కారణాలు ఉన్నాయి. పోయిన డబ్బుని కవర్ చేయాలనో ఒకటి కాదు, ఇక్కడ అనేక కారణాలు. ఆ జూదంలో మునిగిపోయి అలాగే నాశనం అయిపోతున్నారు. తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, చెల్లెలు కానీ, ఎవరైనా. ఎందుకంటే వాళ్ళు ఆ మాయలో ఉన్నారు కదా, ఎంత చెప్పినా వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. వింటే ఈ వీడియో చూసి నిజంగా మారాలని మీకున్నా మీరు మారలేకపోతున్నారు. ఒక ఆయన నాతో మాట్లాడారు, పాపం మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయాను, మారాలని ఉంది కానీ మారలేకపోతున్నాను. సరే, ఎవరైనా సరే అలా ఆలోచన ఉన్న వాళ్ళు చేయండి, లేదా తల్లి చేయాలి, తండ్రి చేయాలి, లేదా భార్య చేయొచ్చు. ఏం చేయాలంటే ఈ మనఃకారకుడు, బుద్ధికారకుడు, చంద్రుడు, బుధుడు, వీళ్ళిద్దరు కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా బెట్టింగ్లోకి వెళ్ళరు. అయితే చాలామంది రాహుగ్రహము అనుకూలత ఉంటే బెట్టింగ్లో రాణిస్తారంటారు. కానీ ఓకే, మనకి ఇక్కడ రాణించడం గురించి కాదుగా మాట్లాడుకునేది, నాశనం అయిపోయిన వాళ్ళు బాగుపడడం గురించి, అది వదిలేయడం గురించి. అమ్మవారు దుర్గాదేవి ఖచ్చితంగా రక్షిస్తుంది. నేను చెప్తున్నాను కదా, కన్ఫామ్ రక్షిస్తుంది. చాలా వరకు అనేక కుటుంబాల్లో మార్పుని చూసి నేను ఇవాళ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. దుర్గాదేవి రక్షిస్తుంది. మీరు దుర్గా సూక్తం అని ఉంటుంది, అది సుస్వరంగా చదవడము అంటే ఉపదేశం ఉండాలి. గురుముఖత జాతవేదసే సునభామ సోమ మర్రాతి యతోనిత తివేద సనః పరుషతతి దుర్గా నివిశ్వ నావేవ సింధురితాత్యగ్ని. ఇలా అనుదాత్త ఉదాత్త స్వరితాలతో సుస్పష్టంగా ఉపదేశంతో దాన్ని చదవాలి. అందులో మంత్రోపదేశం అందరికీ కూడా అంత త్వరగా రాదు, కాబట్టి వినాలి. ఎన్నిసార్లు వినాలయా? రోజుకి 108 సార్లు వినాలి. అది నిమిషమే ఉంటుంది వీడియో, నిమిషన్నర. దుర్గా సూక్తం మీరు యూట్యూబ్లో చూడండి. అది 108 సార్లు రోజు వింటే, నిజంగా చెప్తున్నాను, ఒక 2 నెలలు వినండి, 63 రోజులు వినాలి. కన్ఫామ్ అండి. మీ భర్త గురించి మీరు తాపత్రయపడుతున్నారా, లేదా మీ అబ్బాయి గురించా? మారతాడు. జూదం అనే మాయలో నుంచి అమ్మవారు ఒక కవచంలాగా వాడి చుట్టూ ఉండి, వాళ్ళ ఆలోచన చుట్టూ ఉండి, వాడి చుట్టూ ఉండి వాడిని బయట వేస్తుంది. సత్యం ఇది. 108 సార్లు అంటే 108 నిమిషాలు లేదా 120 నిమిషాలండి. 120 నిమిషాలంటే ఎంతసేపు? 2 గంటలు అంతే. అమ్మవారినే ధ్యానిస్తూ మీరు ఇది వింటే, మనస వాచ కర్మణ మీరు చేసి చూడండి. ప్రతిరోజు 2 గంటల సర్వనాశనం అయిపోయడం కన్నా 2 గంటలు మన జీవితంలో, మన రోజులో 2 గంటలు అమ్మవారికి కేటాయించడంలో తప్పేం లేదు. ఏ పని పెట్టుకోవద్దు. వంట చేస్తూ వింటాను, లేదంటే సోఫాలో కూర్చొని వింటాను, అలా కాదు. అమ్మవారి పైన ధ్యాస పెట్టాలి. యాదేవి సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థిత. రాహుని సైతం కంట్రోల్లోకి తీసుకునే ఒకే ఒక్క స్వరూపం దుర్గా స్వరూపం. ఖచ్చితంగా మానేస్తారు జూదంలోంచి బయటపడతారు. ఇది సత్యం కాదు, ఇది మాయ, అసలైన జీవితం ఇది కాదు. ఇక ముందు జీవితం మనకు ఇలా ఉండాలని ఒక ఆలోచనతో ముందడుగు వేస్తారు. పోయిందేదో పోయింది, నా కర్మకు నేను ఏదో తప్పు చేసి ఉంటాను, అది పోయింది, ఇక ముందు జీవితం ఇలా ఉండదు అని పిల్లల గురించి, భార్య గురించి ఆలోచించి ముందడుగేస్తారు, లేదా తల్లిదండ్రుల గురించి ఆలోచించి ముందడుగేస్తారు, భవిష్యత్తుని గురించి ఆలోచించి ముందడుగేస్తారు. జూదం చాలా ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరమైనటువంటిది జూదం. కావున అమ్మవారు దుర్గాదేవి రక్షిస్తుంది. పరిహారం చేసుకోండి. జయ గురు దత్తాత్రేయ.